హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ రొటీన్ అండి. ఇక ఇది ముఖం కడుక్కొని కొంచెం టీ పెట్టుకున్న. చలి బాగా ఎక్కువ ఉంది కదా, అందుకోసమని ఫస్ట్ టీ తాగితే మైండ్ కొంచెం పనిచేస్తుంది మంచిగా. వేరే చలి మార్నింగ్ ఎక్కువ ఉంటుంది. టైం వచ్చి ఇప్పుడు 5 అయింది. అందు గురించి అని చలి బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం టీ తాగుదామని టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకున్న తర్వాత టీ తాగిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ టీ అయితే అయిపోయింది. ఇక్కడ పోసుకొని తాగేసి ఇక్కడ చూడండి రైస్ పెడుతున్నాను. డైలీ రొటీన్ వ్లాగ్ ఇంతే అండి. రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టుకొని ఇంకా అన్నం వండుకోవాలి. తర్వాత కర్రీ చేసుకోవాలి. కాకరకాయ కర్రీ చేస్తున్నాను ఈరోజు నేను. ఇంకా బాక్స్లోకి కూడా అదే అండి. ఇంకా పిల్లలకి కాకరకాయలు మంచిగా చిక్కు తీసి కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. కొంచెమే వాటర్ తీసుకోవాలి, దాంట్లో సాల్ట్ వేసుకొని ఇలా నీట్గా కాకరకాయలన్నీ మీద అంతా పొట్టు మంచిగా నీట్గా తీసుకొని ఇట్లా చిన్న లోపల ఎత్తులు లేకుండా తీసేసి ఇట్లా చిన్న కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా ముక్కలు చేసేసుకోవాలి. ముక్కలు చేసుకున్న తర్వాత నువ్వులు వేయించుకొని నువ్వుల పొడి వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం మనకు చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ నూనె వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వేసిన తర్వాత కొంచెం కాకరకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి, బాగా వేయించాలి. ఇప్పుడు వేసిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు. చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత కొంచెం మరీ ఎక్కువ మాడనియద్దు, అది అడుగంటుతుంది. పసుపు వేసిన తర్వాత ఇంకా కాకరకాయ ముక్కలు వేసేసేయాలి. కాకరకాయలు వేసిన తర్వాత పసుపు వేస్తే ఏమవుతుందంటే కాకరకాయగా పడుతుంది. అందుకోసమని ఇక్కడ చూడండి కాకరకాయ క్లీన్ చేసుకొని ఆ ముక్కలు వేసుకున్నాను. కాకరకాయ ముక్కలు మంచిగా సాల్ట్ వాటర్లో కడిగేసి నీట్గా బాగా ఫ్రెష్ చేసి కడిగేసేయాలండి. అది చేదు అనేది పోతుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను కొంచెం రుచికి సరిపడా. మంచిగా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చూడండి బాగా మగ్గుతుంది. అది ఆయిల్లో అనేది కొంచెం ఫ్రై లాగా అయిన తర్వాత ఇప్పుడు దానికి కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చింతపండు రసం జ్యూస్ నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కారం పొడి వేస్తున్నాను, 3 స్పూన్లు వేస్తున్నాను. కారం ఎక్కువ అవుతుంది అనుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ మనం చింతపండు రసం వేస్తాము, తర్వాత నువ్వుల పొడి వేస్తాం కాబట్టి కారం అనేది అంత కాదు. ఈ స్పూను చిన్నది నాతో ఉంది కాబట్టి నేను 3 స్పూన్లు వేసిన. మళ్ళీ అంత కారం అనుకోవద్దు. తర్వాత కారం కొంచెం ఇది తక్కువ ఉంది కాబట్టి నేను అంత వేసిన. ఇక్కడ చింతపండు బాగా పిసికి జ్యూస్ అది రసం తీసి పెట్టుకోవాలి. అది వేసుకున్న తర్వాత బాగా కలిపి ఆ కాకరకాయకు అంతా పట్టినంతట్లు అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఉడకనియాలి. అది ఇంకా బాగా ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఇట్లా ఉడికినాక అప్పుడు మూత పెట్టుకొని ఉడికించి ఇప్పుడు తీస్తే ఉడికిపోయింది కాకరకాయ అనేది. చూసుకొని దీంట్లో లాస్ట్లో కొంచెం నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేస్తాం, మనం చింతపండు రసం వేస్తాము, సాల్ట్ వాటర్లో కూడా అది చేస్తాం కాబట్టి చేదు ఉండదు. ఇక్కడ చూడండి నువ్వుల పొడి వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని లాస్ట్లో ఇంకా అంతే కొద్దిగా కొంచెం మళ్ళీ వేసిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ ఇంతే రెడీ అయిపోతుందండి. చేదు అనేది ఉండదు, ఎందుకంటే మనం నువ్వుల పొడి వేస్తున్నాము, చింతపండు రసం వేసినాము కాబట్టి మళ్ళీ సాల్ట్ వాటర్లో క్లీన్ చేసినాం కాబట్టి. ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకొని దింపేసుకోవాలి. కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇట్లా వేస్తే చేదు ఏమి ఉండదు, అంత చేదు అనిపించదు. నేను ఇట్లనే